నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైజాగ్ రిషికొండ బీచ్ లో అయితే అంటే బీచ్ కొండ పైన ఒక ప్యాలెస్ అయితే నిర్మించారు గత ప్రభుత్వ పెద్దలు. అయితే ఇప్పుడు ఆ ప్యాలెస్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. చాలా ఖరీదైన ప్యాలెస్ అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అందులో టైల్స్ దగ్గర నుంచి, కమోడ్స్ దగ్గర నుంచి ఏదైతే ఇంటీరియర్ కి యూజ్ చేశారో ఆ ఇంటీరియర్స్ కి యూజ్ చేసిందంతా కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి ఆ భవంతిని అయితే నిర్మించారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భవంతి వెనకాల ఉన్నది మరి భారతిరెడ్డియా లేకపోతే సజ్జలనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. రిషికొండ బీచ్ ప్యాలెస్ అనాలా లేకపోతే అది ఏం ప్యాలెస్ అనాలో తెలియని పరిస్థితి సార్. ఏంటంటే ఆ రిషికొండ బీచ్ ఆ కొండ పైన ఏదైతే ప్యాలెస్ నిర్మించారో అది కొన్ని వందల కోట్లతోనే నిర్మించారు అని చెప్పేసి, ఆ కమోడ్ అయితే 14 lakhs కమోడ్ యూజ్ చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ముట్టుకున్నా కూడా లక్షల విలువలు చేసే మెటీరియల్ ని యూజ్ చేశారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి దీని వెనకాల భారతిరెడ్డి గారి పేరు ఒక సైడ్ ఏమో భారతిరెడ్డి గారి పేరు వినిపిస్తుంది, ఇంకోసారి ఏమో సజ్జన గారి పేరు వినిపిస్తుంది. మరి ఎవరున్నారు దీని వెనకాల అసలు? సుప్రియారెడ్డి. సుప్రియారెడ్డి కొత్త పేరు. చవ్వా సుప్రియా రెడ్డి. ఓకే. ఎవరా సుప్రియ అంటావా? అవును సార్, నాకైతే నేనైతే ఇప్పుడే వింటున్నాను. నువ్వేమో ఈ పాపం ఎవరిది, సజ్జలదా భారతదా అని అడుగుతున్నావు. నేనేమో సుప్రియారెడ్డిది అంటున్నా. ఎవరి సుప్రియారెడ్డి అంటే శ్రీనాథ్ రెడ్డి భార్య అంట. శ్రీనాథ్ రెడ్డి భార్య, ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి భార్య. లేకపోతే ఇంకెవరని చెప్పమంటావు? అనిల్ రెడ్డికి చుట్టం అంట. అనిల్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి బ్రదర్. ఈ ఇసుక కాంట్రాక్ట్లు ఇచ్చారు చూసావా, మొత్తం హోల్సేల్గా అతను స్టేట్ మొత్తం ఆ జేకే వాళ్ళని తీసేసి ఇతనికి అప్పచెప్పిన అనిల్ రెడ్డికి బంధువు అంట. భారతికి బంధువు. బక్రాపురంలో రాజశేఖర రెడ్డి స్వగ్రామం. ఈ ఇద్దరి ఇళ్ళు పక్క పక్కనే. చవ్వా సుప్రియారెడ్డి పాంథియాన్ డిజైనర్స్ ప్రైవేట్ లిమిటెడ్. పాంథియాన్ డిజైనర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడు పెట్టారా ఆ డిజైనర్స్ సంస్థ? జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక పెట్టారు. అంతకుముందు లేదు. ఎవరామె అంటే చుట్టరకం చెప్పాను కదా. ఆమె బెంగళూరు యలహంక ప్యాలెస్ కానీ, ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్ కానీ, తాడేపల్లి ఆ ప్యాలెస్ కానీ వీటన్నిటికీ ఆమె డిజైన్స్ ఇచ్చిందో మరేమో. ఋషికొండ కూడా ఆమెకి అప్పచెప్పారు. ఋషికొండ మొత్తం టూరిజం ప్రాజెక్టులన్నీ అప్పచెప్పేశారు. దగ్గర దగ్గర ఒక 120 కోట్లు ఆమెకే చదివిచ్చారు. ఇప్పుడు నువ్వు చెప్పిన 500 కోట్ల విలువైన ఋషికొండ భవంతిలో. ఇంకా మిగతాదంతా చూసుకుంటే మరి టూరిజం ప్రాజెక్టులో ఇంకెంత పోయి ఉంటుందో తెలియదు. దానిపైన ఏదైనా విచారణ జరిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు. అదేంటది 15 లక్షలు అంటున్నావు కమోడ్. దాంతో 6 పేదలు ఇళ్ళు వస్తాయి. 6 పేద కుటుంబాలు ఇళ్ళు కట్టుకోవచ్చు. అంటే ఈ మన పేదల ఇళ్ళకి ఎంత ఇస్తున్నారు? 2 లక్షలు ఇస్తున్నారు జనరల్గా. ఏది వీళ్ళు ఇచ్చేది ప్రభుత్వం తరఫున. అంటే ఆ కమోడ్కైన ఖర్చుతో 6 పేద కుటుంబాలు ఇళ్ళు ఏర్పడతాయి. అలాంటి బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కమోడ్లు ఉన్నాయి అందులో? ఇప్పుడు ఈయనొక విల్లా, ఈయనొక ఏంటి సూట్, ప్రెసిడెన్షియల్ సూట్ మొగుడు పెళ్ళాలకి. ఇంకో 3 ఉన్నాయి ఎవరికి? పిల్లలకి. వాళ్ళకు కూడా అదే సూట్ మోడల్లో. మరి ప్రతి కమోడ్ అంత ఖరీదైనవి వాడారంటే ఒక్కొక్క మంచం ఖరీదు కానీ అసలు అక్కడ ఇటాలియన్ గ్రానైట్ దగ. మొన్న గంటా శ్రీనివాసరావు అందరినీ తీసుకుని వెళ్ళి చూపించినట్టున్నాడు ఋషికొండలో ప్రవేశించి. ఎవరికి అదొక నిషిద్ధ ప్రాంతం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని వెళ్ళటానికి వీల్లేదన్నాడు. పవన్ కళ్యాణ్ రావటానికి వీల్లేదన్నారు. పాపం రోడ్డు మీద నుంచి చూశారు. చంద్రబాబు వెళ్ళటానికి వీల్లేదన్నారు. సిపిఐ నారాయణ అసలు మరీ గగ్గోలు. ఆయన కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు. కేఏ పాల్ కూడా వెళ్ళారు కదా సార్. అక్కడికి వెళ్తే నరబలి జరుగుతుందని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఆ భవంతి నిర్మించడానికి నరబలి నిజంగా జరిగిందంటారా? మరి అదొక రాజకోట రహస్యంగా మార్చారు. ఏంటి ఆ రిషికొండ ఎందుకు కట్టారు, ఆ ప్యాలెస్ ఎవరి కోసం, ఎన్ని రకాల మాటలు మార్చారు. ఫస్ట్ ఏమో అదేమన్నారు, స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్ అన్నారు. తర్వాత ఏమన్నారు, అది సీఎం గెస్ట్ హౌస్ అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు, టూరిజం ప్రాజెక్ట్ అన్నారు.
మళ్ళా ఇప్పుడు ఏమంటున్నారు, రాష్ట్రపతి వస్తే ప్రధాని వస్తే ఉండటానికి సరైన గెస్ట్ హౌస్ లేదు. రాష్ట్రపతి ప్రధాని, ఇప్పుడు రాష్ట్రపతి భవన్ ఉంది, ద్రౌపది ముర్ము ఎస్టీ గిరిజన మహిళ, ఇవాళ మన భారత ప్రథమ మహిళ, ఒరిస్సా. మరి ఆమె ఇలాంటి కమోడు వాడుద్దా? ఇంత ఏది 15 లక్షలు అంటున్నావు ఒక్కోటి. పైపెచ్చు ఆ టాయిలెట్ కూడా సీవ్యూ. వీళ్ళ ఏమనాలో అర్థం కావట్లేదు, వీళ్ళ వెర్రిని ఎలా చూడాలో అర్థం కావట్లేదు. ఇంత వెర్ర. ఇప్పుడు లోటస్ పాండ్ అలాగే కట్టుకున్నాడు. నీకు 68,000 స్క్వేర్ ఫీట్ అవసరమా? మీరుండేది అందులో ముగ్గురు, నీ భార్య, నీ తల్లి, నువ్వు. పిల్లలు ఎక్కడో లండన్లో ఉంటారు. హోమ్ థియేటర్లు, స్క్వాష్ కోర్టులు, అసలు నా చర్చే ఇంట్లో పెట్టేసుకున్నారు. సరే మీరు భక్తులు, అది వేరే విషయం. అంత అవసరమా? యలహంక ప్యాలెస్ ఎక్కడ? బెంగళూరులో 28 ఎకరాలు. అసలు అంత ఏంటి ఈ పిచ్చి ఏంటి? అసలు ఇంత ఘనం స్థలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే మనం వెనకాలకి వెళ్ళినా కూడా ఒకనొక టైంలో ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నామని చెప్పిన మనుషులు వీళ్ళు, కుటుంబ సభ్యులు, సడన్ గా ఇన్ని ఎకరాలను ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని కోట్లు నడమంత్రపు సిరి అంటారు దీన్నే. ఇదొక ఆరాటం, ఇదొక దావాద్రి అనమాట. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి మేము కనుక ఒక 4 రోజులు ఏమీ అన్నం పెట్టకుండా గదిలో నిర్బంధించామనుకో, ఒకసారి నిన్ను బయటికి తీసుకొచ్చేప్పుడు ఏదైనా పలావ్ గిలావ్ అన్నీ పెట్టామనుకో, ఆబగా ఎలా తినాలనిపిస్తుందో, ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఇంత ఆబగా, ఇంత ఆరాటంగా, ఇంత దావాద్రి ఎందుకు పుట్టిందంటే అది అన్నమాట కారణం నువ్వు అన్నది. వాళ్ళ నాన్న ఒకప్పుడు అప్పుల పాలై ఇల్లు తాకట్టు పెట్టి, ఏది అది క్రమబద్ధీకరించమని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగాడని చెప్తారు. ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావటం మరి జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందే చూసిన. దీంట్లో ఒక మనిషి ఉండటానికి ఇంత అవసరమా? ఏ ఇల్లు కదిలిచినా, ఏ ప్యాలెస్ కదిలిచినా 500 కోట్లు 500 కోట్లు 500 కోట్లు. దేశంలో ఏ నాయకుడైనా, ఏ పార్టీ అధ్యక్షుడైనా ఇంత విలాసం, ఇంత ఆడంబరం ఉందా? ఆయన వేసుకునే ఒక బట్టలు కూడా ఫుల్ కాస్ట్లీ. ఒక్క షర్ట్ వచ్చేసి 40,000 పైన ఉంది. ₹1,00,000, 1,50,000 ప్యాంటు, 1,50,000 షర్టు. ఆయన వాడే పెన్నే ₹1,00,000, 36,000. ఏంటి ఆయన వాడే బూట్ చెప్పులు, అది మళ్ళీ ₹1,00,000. ఎంత లగ్జరియస్ అంటే, ఇతను నేను పేదల ప్రతినిధిని అంటాడు, పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేది చెయ్యడు, చేసేది చెప్పడు. నోరు తెరిస్తే అబద్ధం అన్నమాట. ఇప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్కి మనం చూసాం, ఫర్నిచర్ కానీ, ఆ 30 అడుగుల ఫెన్సింగ్, పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనం ఎలా వాడేశాడో మనం చూసాం. అసలు బయటకు వచ్చిన జీవోలే 45 కోట్లు, 1.5 పెట్టి ఏసీలు, ఫర్నిచరు. ఇప్పుడు ఆ ఋషికొండలో నువ్వు ఇందాక ఫ్యాన్ ఏదో మనం అనుకున్నావు, ఆ ఫ్యాన్ ఖరీదు 3 లక్షలు అంట. చూసావా ఆ ఫ్యాన్స్ ఎలా ఉన్నాయో? సుప్రియారెడ్డి ఎక్కడి నుంచి ఆ ఫ్యాన్స్ తెప్పించిందో కానీ ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు 3 లక్షలు అంట. ఇప్పుడు ఈ తాడేపల్లి ప్యాలెస్కి చేసిన డబ్బు ఎవరిది? ఇదంతా ప్రజల ధనం, పేదలకు ఉపయోగపడాల్సిన డబ్బు. కోడెల శివప్రసాద్ ఏదో 4 కుర్చీలు రిటర్న్ చేయలేదు అని ఆయన అంత వేధించారే. ఆయన కుటుంబం మీద, ఆయన కొడుకు మీద, కూతురు మీద, ఆయన మీద 19 కేసులు పెట్టారే. ఆయన నాకు ఫర్నిచర్ తీసుకుపోమని లేఖ రాశాడు. డబ్బులు కూడా ఇస్తా అన్నారు. డబ్బు ఎంతో చెప్పండి, చెల్లిస్తానన్నాడు. అలాంటి వ్యక్తిని టార్చర్ పెట్టి ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు. నువ్వు ఇప్పుడు నీ ఇంట్లో ఫర్నిచర్ ఇచ్చావా? ఇప్పుడు దిగిపోయి ఎన్ని రోజులైంది? 15 రోజులు అయిపోయింది కదా ఇతను ముఖ్యమంత్రి పదవి పోయి. ఇంతవరకు లేఖ ఎందుకు రాయలేదు అసెంబ్లీ కానీ సెక్రటరీకి, గవర్నమెంట్కి, సీఎంకి? నా ఫర్నిచర్ తీసుకెళ్ళిపోండి, నా ఇంటికి పెట్టిన 30 అడుగుల సోలార్ ఫెన్సింగ్ పీకేయండి, లేదు దాని ఖరీదు ఎంతో చెబితే చెల్లిస్తాను అని లేఖ రాయాలి కదా. అతను ఎవరో లేళ్లప్పరెడ్డితో రాపిస్తారు, వాళ్ళు రాశారు. అతనికేం సంబంధం? నువ్వు కదా రాయాల్సింది, నువ్వు కదా తీసుకుంది. అది నీ ఇల్లా, అప్పిరెడ్డి ఇల్లా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మరి సుప్రియారెడ్డి బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందంటారా సార్? మరి ఎంక్వైరీలో కానీ నిజాలు బయటకు రావు.
ఋషికొండ పైన ఈ రోజు నిన్న లోకేష్ బాబు కూడా మాట్లాడాడు. ముఖ్యమంత్రి దీనిపైన సమగ్ర నివేదిక అడిగారు. ఎవరెవరు ఎంతెంత దీనిలో ఎంతెంత బొక్కారు మొత్తం బయటికి తీస్తామని కూడా లోకేష్ బాబు దానిపైన ఒక ఎంక్వైరీ జరుగుతుందని కూడా చెప్పిన దీంట్లో అటు రోజా జైలుకి వెళ్ళొద్దా టూరిజం ముఖ్యమంత్రిగా, సుప్రియా దగ్గర మళ్ళీ అవన్నీ వసూలు చేస్తారా, భారతి కట్టుద్దా, సజ్జల కడతాడా, జగన్మోహన్ రెడ్డే కడతాడా, ఇవన్నీ కూడా రాబోయే ఎంక్వైరీ కమిషన్ కానీ తెలుసు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.